అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సో ఈరోజు సండే హాలిడే, సో అందుకే ఆఫీస్కు పోలేకపోయినాం. కానీ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి ఇంట్లో నుండే ఈ అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇంట్లో నుండే ఈ వీడియో చేస్తున్నా. వాయిస్ ఏమైనా క్లారిటీ లేకపోతే దయచేసి నన్ను క్షమించాలి. సో క్లియర్ కట్గా మీకు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పబోతున్నా. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క వచ్చే నెల 6వ తారీఖు ఆమె పార్టీ ప్రకటించబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. కవితక్క కొత్త పార్టీ పేరు టీబీఆర్ఎస్, అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి పార్టీ పెట్టబోతా ఉంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. అయితే కవితక్క మొన్న శంషాబాద్లో చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆల్రెడీ కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చిండు. కేటీఆర్ స్పందించే కార్యక్రమం చేసిండు. కేటీఆర్ చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కవిత గారికి కేసీఆర్ను కలిసేటటువంటి అవకాశం ఉంది, కేసీఆర్తో మాట్లాడవచ్చు, కేసీఆర్తో డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో కేసీఆర్ వాళ్ళ బిడ్డనే కదా. సో నాట్ ఓన్లీ కవిత, బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా కేసీఆర్ని కలవచ్చు, కేసీఆర్తో డిస్కస్ చేయవచ్చు, కేసీఆర్ని కలిసి మాట్లాడేటటువంటి అవకాశం అందరికీ ఉంది. ఇండివిజువల్గా లెటర్లు పంపించకుండా, లేఖలు రాయకుండా డైరెక్ట్ పోయి మాట్లాడితే బాగుండేమో అనేటటువంటి ఒక అంశాన్ని కేటీఆర్ చెప్పిండు. అట్లనే కేటీఆర్ ఇంకో కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, రేవంత్ రెడ్డికి కొంతమంది కోవర్ట్ లెక్క పనిచేస్తా ఉన్నారు, మా పార్టీలో కోవర్ట్ ఉన్నారేమో, మన అన్ని పార్టీలలో కోవర్ట్లు ఉన్నట్టు మా పార్టీలో కూడా ఉన్నారేమో, కానీ వాళ్ళని వాళ్ళే ఎస్టాబ్లిష్ అవుతున్నారు, అంటే వాళ్ళని వాళ్ళే బయట పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కేటీఆర్ స్టేట్మెంట్ తర్వాత ఈరోజు ఎర్రబల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇట్లా చాలా మంది అనేక విధాలుగా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సో కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లీడర్లట కవితకంత సీన్ లేదు, కవిత పార్టీ పెట్టి ముందుకు పోయేంత సత్తా కవిత దగ్గర లేదు, ఉంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి తప్ప ఆమె సొంత కుంపటి పెట్టుకొని సొంత పార్టీ పెట్టుకొని ముందుకు పోయేటటువంటి అవకాశం ఉండదేమో అనేది ప్రధానంగా చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ కేడరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కవిత మొన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి. కవిత రాసినటువంటి లేఖ పైన కూడా కొంత సీరియస్ అవుతా ఉన్నారు. కవిత పాజిటివిటీస్ రాసినారు, ఆ లేఖలో నెగటివిటీస్ కూడా రాసినారు. సుమారు 5 పేజీల లేఖ కేసీఆర్ గారికి ఆమె పంపించేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో పెద్ద చర్చ ఏంటంటే, లేఖ బయటికి ఎట్లా వచ్చింది, ఆ లేఖ బయటికి రావడానికి గల కారణం ఏంది, ఆ లేఖ కేసీఆర్ ఆమె రహస్యంగా రాసినటువంటి లేఖ, ఆమె ఒపీనియన్ కేసీఆర్ ఆమె షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ టైంలో లేఖ బయటికి ఎందుకు వచ్చింది, ఆ లేఖ బయటికి రావడానికి గల కారణం ఏందనేది $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ లేఖ కనబడుతున్నది. ఇప్పుడు కవిత ఏం చెప్పినారు, మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్లో ఏమని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు అంటే, నేను రహస్యంగా రాసినటువంటి లేఖ అది, నేను చాలాసార్లు కేసీఆర్ గారికి లేఖ రాసిన, ఒక్కసారి కూడా లేఖ బయటికి రాలేదు, ఈ టైంలో ఆ లేఖ బయటికి ఎందుకు వచ్చింది, మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియాలోనే ఆ లేఖ పెద్ద ఎత్తున వైరల్ అయింది. కేసీఆర్ దేవుడే, కేసీఆర్ మంచోడు, కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు, ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది అవుతున్నది, ఆ దయ్యాల వల్లనే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కవిత ఇచ్చినారు. ఆ దయ్యాలు ఎవరు అని చెప్పి ఒక పెద్ద చర్చ నడిచింది. దాంట్లో మీకు తెలుసు, సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, కేసీఆర్ వాళ్ళ సడ్డకుని కొడుకు. సంతోష్ రావు ఎంపీగా ఉన్నాడు గతంలో, సంతోష్ రావు మాజీ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి సంతోష్ రావు కేసీఆర్కి చాలా దగ్గర ఉండేటటువంటి పర్సన్. కాబట్టి సంతోష్ రావుని ఆమె ఇండైరెక్ట్గా చెప్పినారేమో అనేది కొంత వినబడినటువంటి అంశం. ఈ మధ్యకాలంలో కవిత బీఆర్ఎస్ పార్టీలో ఇమడట్లేదు, బీఆర్ఎస్ పార్టీలో గట్టిగా ఉండట్లేదు. ఎందుకంటే కేటీఆర్ చేతిలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పచెప్తున్నారు అనేటటువంటి అంశం కవితకు నచ్చలేదట. కవిత కేసీఆర్తో వాగ్వాదం పెట్టుకుందనే ఒక చర్చ ఉన్నది. అంటే మీ రాజకీయాలలో కొడుకుకి ఎంత భాగస్వామ్యమో బిడ్డకి అంతే భాగస్వామ్యం, కొడుకుకి ఎంత ఇస్తావో రాజకీయాలలో ప్రయారిటీ నాకు అంతే ఇవ్వాలి, ఆస్తులలో ప్రియారిటీ కావాలా, అట్లనే రాజకీయాలలో కూడా ప్రియారిటీ కావాలా. ఇంతసేపు మీ అల్లుడిని, కొడుకుని, ఇంకో కొడుకుని దగ్గర తీసినట్టు నన్ను ఎందుకు తీస్తారు, నేను జైలుకు పోయినప్పుడు కూడా నువ్వు ఎందుకు రాలేదు అనేటటువంటి ఒక పెద్ద ఘర్షణ కూడా వాళ్ళ ఇంట్లో నడిచింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. సరే, వాళ్ళ వ్యక్తిగత జోక్యం మనకు అవసరం లేదు, ఇంట్లో ఏం పంచాయతీ నడిచింది ఏందనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది నాతో డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి, ఇంకా చాలా జరిగినాయట. అవన్నీ మనం ఎక్కడ బయట చెప్పాం కదా, ఎవరింట్లో గొడవలు అవుతారో, ఎవరింట్లో పంచాయతీలు అవుతారో, అందరింట్లో పంచాయతీలు అవుతూ ఉంటాయి కదా. ఇంత పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నంత మాత్రాన కూడా పంచాయతీలు అనేది చాలా కామన్ పాయింట్. సో వాళ్ళ ఇంట్లో కూడా గొడవలేని అంటే ఇదంతా జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయినారు, అంటే కేసీఆర్కి సంబంధించిన ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయినారు. సో కేసీఆర్తో దాదాపు 3 గంటల పాటు
రహస్యంగా మాట్లాడినారట, గోప్యంగా. అంటే ఒక రూమ్లో కూర్చొని కేటీఆర్ 3 గంటల సేపు డిస్కస్ చేసుకున్నారట. సో కేటీఆర్ పొద్దున్నే పోయిండు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి. ఆ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆ 3 గంటలలో అనేకమైనటువంటి చర్చలు నడిచినాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. సో కవిత మాట్లాడినటువంటి మాటలపైన కేసీఆర్ నిన్నే సీరియస్ అయిండు. ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్టీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పార్టీ లైన్స్ తప్పితే, పార్టీ బార్డర్ తప్పితే ఇబ్బంది అవుతుంది. ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు, ఇష్టానుసారంగా ఉండొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేటటువంటి ఒక కీలకమైనటువంటి వార్నింగ్ ఇచ్చిందట కేసీఆర్. అయితే ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తూ ఉంది. ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి. కేసీఆర్ ఈరోజు చేసినటువంటి స్టేట్మెంట్ అట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కేసీఆర్ ఈ విధంగా చెప్పిండట, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి. ఉండేటోళ్ళని వద్దనా, వెళ్ళిపోయేటోళ్ళని వద్దనా. ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను బాధపడలే, నేను ఇబ్బంది పడలే. అలాంటిది ఈరోజు పార్టీ పైన ఆరోపణలు చేసి, వ్యక్తులపైన ఆరోపణలు చేసి మేము ఏదో సాధించినాము, ఏదో చేయబోతున్నాం అంటే నేను ఎక్కడ భయపడను. ఇష్టానుసారంగా మీరు చేసుకోండి, ఉంటే ఉండండి లేదా గెట్ అవుట్ అనేటటువంటి తరహాలో కేసీఆర్ ఈరోజు మరి ఇండైరెక్ట్గా బిడ్డకే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. మరి కవితకే చెప్పిండేమో అట్లా. కేసీఆర్ ఒకటే ఒక నినాదం పైన ఉన్నాడు, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి. పార్టీ నచ్చితే ఉండండి, పార్టీ నచ్చకపోతే వెళ్ళిపోండి. ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు కేసీఆర్ నచ్చలేదు, కేసీఆర్ వ్యవహారం నచ్చలేదు, ఆ పార్టీ నచ్చలేదు, దాంట్లో అంతా కేటీఆర్ కేసీఆర్ డిసిషను, అది మొత్తం కూడా కుటుంబ పార్టీ అని చెప్పి నానా రకాలుగా ఆ పార్టీని విమర్శిస్తూ బయటకు వచ్చినారు. మీరు చూడండి, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలలో సుమారు ఎవరెవరు, దానం నాగేందర్ కీలకమైన లీడరే, పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలకమైన లీడరే, గూడెం మైపాల్ రెడ్డి కీలకమైనటువంటి లీడరే. వీళ్ళు మళ్ళీ పార్టీకి ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా. కడియం శ్రీహరి చాలా కీలకమైనటువంటి లీడరు. అంటే బేసిక్గా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, కేసీఆర్కి ఫండింగ్ చేసేటటువంటి వ్యక్తులే బయటకు వచ్చినారు. ఆ రోజు కూడా కేసీఆర్ నేను భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడాలంటున్నాడు. ఇప్పుడు సింపుల్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం చెప్తున్నారు అంటే, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నది. ఆమె కొత్త పార్టీ పెట్టే ముందు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మస్తు పాజిటివిటీ వస్తున్నది. ఒకనొక టైంలో బీఆర్ఎస్ పైన నెగిటివిటీయే బీఆర్ఎస్ను ఓడగొట్టినారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణము బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఇప్పుడు 17 నెలల్లో కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. రైతు బంధు ఇవ్వకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, తర్వాత అనేకమైన అంశాలు. మహిళలకు 2500 అన్నాడు, తులం బంగారం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, తర్వాత పెన్షన్ అన్నాడు. ఇవన్నీ చేయలేకపోయిండు. రోడ్లు అన్నారు, కాలేజీలు అన్నారు, స్కూళ్ళు అన్నారు, అన్నీ కూడా చేయలేకపోయారు. కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత కేసీఆర్కు ఫేవర్గా మారుతున్నది. కేసీఆర్కు మళ్ళీ పాజిటివిటీ వస్తుంది. మంచో చెడో మా కేసీఆరే కావాలి, కేసీఆర్ ఉంటే సప్పో చేసి మాకు వచ్చేటి అన్ని ఇచ్చేటోడు, కేసీఆరే కావాలనేటటువంటి ఒపీనియన్లోకి జనాలు వస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్లోకి వస్తుంది, మంచిగా ఊపు మీద వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అంటే ఫామ్లోకి వచ్చేటటువంటి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తే నేను పెట్టబోయేటటువంటి కొత్త పార్టీ బలంగా పైకి వస్తుంది. అంటే నా కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ కావాలంటే, నా కొత్త పార్టీ మంచిగా గట్టిగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆప్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి ఆప్షన్గా ఉంది, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కదా. సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊపు ఇట్లా పెరుగుతున్న కొద్దీ బీజేపీ తగ్గుతున్నది. అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత, బీజేపీ పెద్దగా వాళ్ళు కొట్లాడతలేరు, మాట్లాడతలేరు, బీజేపీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి బీజేపీ చాప్టర్ క్లోజ్ అవుతుంది, బీఆర్ఎస్ మళ్ళీ పెరుగుతుంది. పెరిగేటటువంటి బీఆర్ఎస్ని అనగదొక్కినాం అనుకో, మన పార్టీ ఫేమస్ అవుతుంది, మనం మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తాం. ట్రెండింగ్లో ఉన్నటువంటి పార్టీని తిరిగితే మనం ట్రెండింగ్లోకి వస్తాం అనేటటువంటి ఆలోచనతోటి కవిత కేసీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేసీఆర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారట. కేటీఆర్తో దాదాపు 3 గంటల సేపు డిస్కస్ చేసినారట. ఆ 3 గంటలలో అనేకమైనటువంటి అంశాలు డిస్కస్ చేసుకునే చర్చ ఉంది. మరి కవిత ఉంటే బెటరా, పోతే బెటరా? ఏంటంటే ఉంటే ఉండనివ్వండి, పోతే పోనివ్వండి. సో ఇప్పుడు ఇంట్లో మనుషుల వల్ల పార్టీ డిస్టర్బెన్స్ కావద్దు కదా, ఇంట్లో మనుషుల వల్ల మొత్తం కేడర్ డిస్టర్బెన్స్ కావద్దు కదా. 25 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ ఇది. అలాంటి పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీని విమర్శన చేసి ఆ పార్టీని ఖతం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఎవరున్నా నేను ఒప్పుకోను అనేటటువంటి మాట కేసీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇండైరెక్ట్గా కవితని గెట్అవుట్, ఉంటే ఉండు లేదా వెళ్ళిపో, నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో, సొంత పార్టీ పెట్టుకుంటే పెట్టుకోండి, నాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ కేడర్ని డిస్టర్బ్ చేయవద్దు, ఎవరిపైన ఆరోపణలు చేయవద్దు,
ఇష్టానుసారంగా చేస్తే నడవదు అనేటటువంటి అంశంతో కవితకు సోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. సోకాజ్ నోటీస్ అంటే డిసిప్లినరీ నోటీస్ కదా, డిసిప్లినరీ నోటీస్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారనే చర్చ కూడా ఉంది. సో మొత్తానికి కవితకు మాత్రం కేసీఆర్ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సొంత బిడ్డ సొంత పార్టీ పైన ఎలాంటి విమర్శలు ఎట్లా చేస్తారనేది అర్థమైతలేదు. అంటే నెక్స్ట్ వైఎస్ షర్మిల లాగా కవిత ఐదమని చూస్తుందో ఏమో తెలియదు. షర్మిలక్క కూడా జగన్మోహన్ రెడ్డి పైన అనేక ఆరోపణలు చేసి జగన్ అన్న పైన యుద్ధం చేస్తా, మొత్తం ఇట్లా నేను పోరాటం చేస్తా అనేటటువంటి తరహాలో బయటకు వచ్చింది, కంప్లీట్ ఓటమికి గురైపోయింది. సో కవిత కూడా అదే తరహాలో బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఏందా అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి పార్టీతో కవిత బయటకు వచ్చేటటువంటి ప్రయాణం చేస్తూ ఉంది. మా పురుషోత్తమ అన్న సుమారు ఒక 10 నిమిషాలు అవుతుందన్న వీడియో రికార్డింగ్, 10 నిమిషాల నుండి మా అన్న బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వెనకాల బ్యాక్ ఎండ్లో. సో నాకు కూడా చెమటలు వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా నేను చెప్పబోయేటటువంటి కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా. పార్టీని డిస్టర్బ్ చేయడానికి కవిత రెడీగా ఉంది. ఆ పార్టీని డిస్టర్బ్ చేసి తన పార్టీని తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఆమె విమర్శలు చేస్తూ ఉంది అనేది ఒక చర్చ. ఏం లేదు, విమర్శలు చేసి బయటికి పోయిరు అనుకో పెద్ద చర్చ నడుస్తుంది కదా. కవిత చెప్తుంది బయటికి పోయి అవసరం ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టి, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ, కేటీఆర్ పార్టీ, మొత్తం వాళ్ళ కుటుంబ పార్టీ, నేను అసలు పార్టీలో ఉండదలుచుకోవట్లేదు, నేను మా బహుజనుల కోసం పోరాటం చేస్తా, నేను బీసీల కోసం పోరాటం చేస్తా. కవితక్క 10 సంవత్సరాలలో ఎప్పుడైనా బీసీలు గుర్తుకొచ్చిరాక? బీసీలు ఎప్పుడైనా నీకు యాదికి వచ్చిరా? దాసరి శ్రీనన్న బీసీ బిడ్డ, కాలోజీ టీవీ, ఆయనను అరెస్ట్ చేయించి పోలీసుల దగ్గర ఎట్లా కొట్టించినావు అక్క నువ్వు? ఇవన్నీ గుర్తులేవా మీకు? వీడియో కాల్ చేసి మరి పోలీసులతో కొట్టించినావు కదా. ఆయన బీసీ బిడ్డే కదా, అప్పుడు బీసీలు గుర్తుకు రాలే. తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డే కదా, బీసీలు గుర్తుకు రాలే. జర్నలిస్ట్ రగన్న బీసీ బిడ్డే కదా, బీసీ గుర్తుకు రాలే. వీళ్ళందరూ బీసీలు కాదా? బీసీలు కాదా అక్క? బీసీలను కొట్టిపిస్తావు, బీసీలను తనిపిస్తావు, బీసీలను ఇబ్బంది పెడతావు, ఈరోజు మళ్ళీ బీసీల గురించి మాట్లాడతావా? ఇప్పుడు ఏంది, నీ పార్టీ ఎస్టాబ్లిష్ కావాలి, బీఆర్ఎస్ని తిట్టాలి అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ని తిడితే నువ్వు ఫేమస్ అవుతావు, బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తే నువ్వు ఫేమస్ అవుతావు అంతే కదా. ఇప్పుడు ఏమనుకుంటారు జనం, అబ్బా అయ్య తప్పు చేస్తే అయ్యన నిలదీసి బయటకు వచ్చింది కవిత, అట్లా అనుకుంటారేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అంత సీన్ లేదు నీకు, అంత సీన్ నీకు లేదు. నువ్వు పార్టీ పెట్టినా కూడా అది పెద్ద ఎస్టాబ్లిష్ అవుతుంది, భూకంపం బద్దలవుతుంది అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క, కల్వకుంట్ల అనే అంటున్నాం, మీ నాయన ఇంటి పేరే పెట్టుకున్నావు ఇంకా, కల్వకుంట్ల కవితక్క. మీరు కల్వకుంట్ల కుటుంబంలో ఉండడమే బెటర్. మీరు ఇండివిజువల్ అయితే మరి మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఏందనేది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.